గత నెల 18వ తారీఖున చంద్రబాబు గారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ప్రజాప్రతినిధుల సమావేశంలో తిరుమల లడ్డూలో కూడా అపవిత్రం చేసే కుట్రలకు పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి రాక్షసుని మనం ఎదుర్కొంటున్నాంతో బిగినైనటువంటి వ్యవహారం అది కాస్త పతాక స్థాయికి చేరి ఆ పైన మరుసటి రోజునే ఆనం వెంకటరమణారెడ్డి పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏకంగా ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టుని ప్రొజెక్ట్ చేయడంతో ప్రారంభమై ఆ రోజు నుండి మొన్నటి వరకు విరుచుకుపడుతూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడు లోకల్గా ఉన్నటువంటి గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ప్రతి ఒక్కళ్ళు జగన్ సర్కార్ని తూర్పారబట్టారు, జగన్మోహన్ రెడ్డిని తూర్పారబట్టారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిపోయిందన్నారు, కుట్ర జరిగిందన్నారు, అన్యాయం జరిగిందన్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. అట్లాంటి వ్యక్తి అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హుడా, ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు అర్హుడా అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో దీని మీద వచ్చినటువంటి వ్యాఖ్యల తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ సైలెంట్ అయిపోయాయి. చంద్రబాబు గారు ప్రతి మీటింగ్లో తిరుమల లడ్డు గురించి మాట్లాడుతూ వచ్చారు. మొన్నటిదాకా ప్రతి సభలోనూ తిరుమల లడ్డు గురించి మాట్లాడారు. ఇప్పుడు నిన్న పెన్షన్ల పంపిణీ సందర్భంలో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి వ్యాఖ్యలనే తప్పుబట్టినటువంటి నేపథ్యంలో ఆయన సైలెంట్ అయిపోయారు. అట్లాగే మంత్రులందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటిది అంటే దానికి వాళ్ళని కాపాడడం కోసమని ఓ పక్కన పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ దాన్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఒకళ్ళేమో నేను ప్రాయశ్చిత్త దీక్ష దీనికోసం కాదు, లడ్డు గురించి కాదు, ఇది ఒక ట్రిగ్గర్ మాత్రమే, మొత్తం వ్యవహారాల గురించి చేశానని పవన్ కళ్యాణ్ చెప్తే సుప్రీంకోర్టు అట్లా మాట్లాడడం కాదంటూ పురంధేశ్వరి మాట్లాడినటువంటిది నడిచింది. ఇప్పుడు ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో? తిరుమల తిరుపతి రేపు తీర్పు తర్వాత నోరు తెరిచే అవకాశం ఉంటుంది. తీర్పు కనుక విచారణకి సుప్రీంకోర్టు ఆదేశిస్తే అది కేంద్ర ప్రభుత్వంతోనో దాంతో అప్పుడు కథ మారుతుంది. అలా కాకుండా సిట్ పర్వాలేదు అంటే కనుక వాళ్ళు నోరు తెరిచే అవకాశం ఉంటుంది.